అమ్మా అమ్మా వస్తున్నానమ్మా. నాన్న నాన్న నేను వెళ్ళొస్తాను. ఊరు చెరగానే ఉత్తరం రాస్తాను. మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. డాక్టర్ ఇచ్చిన మందులన్నీ వాడుతూ ఉండండి. సీత, అమ్మా సీత, ఈ డబ్బా తీసుకోమ్మా. ఏమిటమ్మా ఇది? నీకిష్టమని సున్నుండలు చేశానమ్మా. ఎందుకమ్మా నా కోసం ఇవన్నీ శ్రమపడి చేయడం? సీత, దాంది శ్రమ అంటున్నావు, మరి మా అందరి కోసం నువ్వు కష్టపడ్డానే అవనాలమ్మా. నాన్న, పెళ్లి కావలసిన ఆడపిల్లది ఎక్కడో దూరంగా ఎస్టేట్లో ఒంటరిగా ఉద్యోగం చేస్తూ మమ్మల్ని అందరినీ పోషిస్తున్నావు. వచ్చే జీతంలో 3 వంతులు మాకే పంపిస్తున్నావు. శ్రమ అంటే నిజంగా నీదమ్మా. ఇది శ్రమ కాదు నాన్న, బాధ్యత. చిన్నతనంలో పిల్లల మంచి చెడ్డలు తల్లిదండ్రులు చూస్తారు. ఆ పిల్లలు పెరిగి పెద్దయిన తర్వాత తల్లిదండ్రులు సుఖపెట్టే బాధ్యత వాళ్ళదేగా. వండర్ఫుల్ అక్క, వండర్ఫుల్. బ్రహ్మాండంగా చెప్పావు. నా దగ్గర లేవు కానీ నువ్వు చెప్పిన డైలాగ్ కి అక్షరానికి లక్ష ఇవ్వచ్చు. అది సరేనే, నేను ఊరు వెళ్తున్నాను తెలుసు కదే, కాస్త తొందరగా రావచ్చు కదే. ఇప్పుడు నేను చేసింది అదే అక్క. టెన్నిస్ గేమ్ ఆడుతున్నాం. ఆట మధ్యలో నువ్వు ఊరికెళ్తున్నావు అనే విషయం గుర్తుకొచ్చింది. వెంటనే ర్యాకెట్ పుచ్చుకుని రాకెట్ లా దూసుకొచ్చేసాను. రాధా, ఆటలాడడం కాదే, శ్రద్ధగా చదువుకుని ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలి. అర్థమైందా? అమ్మా, నేను ఇక బయలుదేరతాను. ఏమిటోనమ్మా, పెళ్లి చేసి అత్తవారింటికి సాగనంపవలసిన నిన్ను మగపిల్లవాడిని పంపించినట్టు ఉద్యోగానికి పంపవలసి వస్తోంది. అదే ఆ మాటే పొరపాటమ్మా. ఏ ఉద్యోగాలు మగపిల్లలే చేయాలా? ఆడపిల్లలు పెళ్లి చేసుకుని పిల్లలకంటూ కూర్చోవాలా? అమ్మా, నీవన్నీ అమ్మమ్మ కాలం నాటి మాటలు. ఈ రోజుల్లో ఆడపిల్లలు మగవాళ్లతో సమానంగా ఉద్యోగాలు చేస్తున్నారు కదా నాన్న? సర్లేవే తల్లి, నీతోనే మాట్లాడలేను. కన్నదాన్ని కనుక బిడ్డ పెళ్లి గురించి బెంగపడుతున్నాను. బెంగెందుకు? ఈ ఏడాదితో నా చదువు అయిపోతుంది. ఆ తర్వాత నేను ఉద్యోగం చేస్తాను. మా అక్కకి పక్క నుండి నేనే పెళ్లి చేస్తాను. నా పెళ్లి సరేనే, పరీక్షల్లో ఫస్ట్ క్లాస్ రాకపోతే నీ పెళ్లి నేను చేస్తాను. అమ్మా, టైం అయింది, నేను వెళ్తాను. హలో, గజపతి స్పీకింగ్ హియర్. అలాగా, ఈ పూట కాస్త ఇంపార్టెంట్ పని ఉంది. ఆల్ రైట్, ఈ పని మా సెక్రటరీకి అప్పగించి నేను వస్తాను. బిజినెస్ విషయం అన్నాక తప్పుతుందా? ఓకే సార్, స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్స్ అన్ని రెడీ అయ్యాయి, మీరు సంతకం చేస్తే సరిపోతుంది. చూడమ్మా సీత, అర్జెంటుగా వ్యాపార విషయం మీద నేను ఒకరిని కలుసుకోవడానికి వెడుతున్నాను. ఈ 3 లక్షల రూపాయలు బ్యాంకులో కట్టడానికి ఈ రోజే ఆఖరి రోజు. నా బదులుగా నువ్వు మేటుపాలెం బ్యాంక్కి వెళ్ళి ఈ 3 లక్షల రూపాయలు కట్టి రావాలి. అలాగే సార్. తొందరగా పోనీ.
ఇంతమంది మగవాళ్ళు కలిసి ఒక ఆడపిల్ల వెంట పడతారా? సిగ్గులేదు? మర్యాదగా అడ్డు లేస్తావా లేదా? లేవకపోతే నీ ప్రాణాలు తీస్తాం. ఆ? చాలా థ్యాంక్స్ అండి. సమయానికి మీరు రాక. అరే రక్తం కారుతుంది. నా కోసం మీరు అనవసరంగా గాయపడ్డారు. ఇంత అందమైన చేతులతో కట్టుకట్టించుకోవడానికి ఇంకాస్త ఎక్కువ గాయపడ్డా తప్పులేదేమో. మీ పేరు సీత అని తెలిసింది. మీరేం చేస్తుంటారు? ఈ దగ్గరలో ఉన్న గోపాలపురం ఎస్టేట్ ఆఫీసులో పనిచేస్తున్నాను. మేటపాలెం బ్యాంకులో డబ్బు కట్టడానికి వెళ్తున్నాను. హఠాత్తుగా దారిలో వీళ్ళు మిమ్మల్ని అటకాయించారు, మీరు కేకలు పెట్టారు. అది విని నేను ఇక్కడికి వచ్చి వాళ్ళని చావు కట్టాను. తగిలిన దెబ్బకు మీరు కట్టు కట్టారు. అది ఈ కట్టు కథ. ఇంతకీ మీరు? పేరు రాజ్ కుమార్, రామాపురం ఎస్టేట్ ఓనర్ గారు ఏకైక పుత్రుని. ఎస్టేట్ వ్యవహారాలు చూసుకోవడం నా పని. ఎక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడికి వచ్చి వాళ్ళకి బుద్ధి చెప్పడం నా హాబీ. మీలాంటి పెద్దవారు నాలాంటి చిన్న జాబ్ చేసుకునే మనిషి కోసం అనవసరంగా. ఏమండి, డబ్బును బట్టి పెద్ద చిన్న లెక్క పెట్టకూడదండి. మనిషిని బట్టి మనసును బట్టి పెద్ద చిన్న నిర్ణయించాలి. సాధారణమైన పువ్వు అయినా దేవుడు పూజకి చేరితే అది పవిత్రమైనది అవుతుంది, గొప్పది అవుతుంది. ఏమంటారు? మరో విషయం, మనసులో మాటను సూటుగా చెప్పాడు మొదటి నుంచి నాకు అలవాటు. అందుకే చెప్తున్నాను, మిమ్మల్ని చూడగానే నాకెంతో కావాల్సిన మనిషి అనిపించారు. ఐ లైక్ యూ వెరీ మచ్. నేను వెళ్ళొస్తానండి. మీరు చేసిన సహాయానికి చాలా థ్యాంక్స్. చిన్నబాబు గారు వచ్చేసారు. ఆఫ్టర్నూన్ గుడ్ చిన్నబాబు గారు. అలా కదరా, గుడ్ ఆఫ్టర్నూన్. పెద్దబాబు గారు మీకోసం వెయిటింగ్. అలాగా? డాడీ, అదిగో చిన్నబాబు గారు వచ్చేసారు. వచ్చావా బాబు? నువ్వు రావడం ఆలస్యం అయ్యేటప్పటికి నీకేం జరిగిందో అని ఆదుర్దా పడుతున్నాను. డాడీ, ఆదుర్తా పడ్డానికి నేనేం పసివాడిని 10 ఏళ్ల వాడిని కాదుగా. నిజమే బాబు, ప్రేమించే పెద్దలకు పిల్లలు ఎప్పుడు పసివాళ్ళుగానే కనిపిస్తారు. అవును బాబు, ఎందుకింత ఆలస్యమైంది? ఏలేదు డాడీ. వెంకటప్పయ్య బాబు, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. మధ్యకి భోజనం వడ్డించు. అలాగే. కానీ నేను డ్రెస్ మార్చుకొస్తాను డాడీ. మళ్ళీ మళ్ళీ వెంకటప్పయ్య మావా, చిన్నబాబు గారు వచ్చేసారేటి? వచ్చేసారు. దర్శనం చేసుకుంటున్నారు. కుమార్ కుమార్ పిరికి నా కొడకల్లారా, నా ముఠా మనుషులని పేరు చెప్పుకొని ఒక్క వెధవ చేతిలో కుక్కల్లాగా దెబ్బలు తిని వచ్చారు. దీనికి శిక్ష ఏమిటో తెలుసా? చిలిపి జల్లులై నేను తాకగా వేరు 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 హాయ్